హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పెట్రోల్ బంక్ లో డ్యూటీ చేసే వాళ్ళకి ఎండాకాలం ఎక్కువ స్మెల్ వస్తుంది కదా, అది ఎక్కువ అయిపోయి ఎక్కువ స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ పడకపోతే మనకి ఏం చేయాలి? కొత్త వాళ్ళకి ఇంకా పాత వాళ్ళకైనా డ్యూటీ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో కొంచెం పూర్తిగా చూడండి, మీకు యూజ్ అవుతుంది. పెట్రోల్ లో బెంజిన్, టొలైన్, జైలిన్ అనే ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలి నుండి లోపలికి వెళ్తాయి. సో ఇవి లోపలికి వెళ్ళకుండా N95 మాస్క్ లేదా కార్బన్ మాస్క్ వాడితే బెస్ట్. దుమ్ము ధూళి కూడా పోకుండా ఉంటుంది. సో మాస్క్ వాడండి ఎండాకాలంలో. సమ్మర్ లో అయితే మాస్క్ వాడితే బెస్ట్. సో డ్యూటీకి ఎక్కే ముందు ఈ ముక్కు దగ్గర లేదా ముక్కు లోపల వాస్లిన్ లేదా కొబ్బరి నూనె అనేది కొంచెం రాయండి, అప్లై చేయండి. ఎందుకంటే డస్ట్ లోపలికి పోకుండా ఉంటుంది. డస్ట్ లోపలికి పోకుండా ఉంటే ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు కాబట్టి. సో వాస్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ముక్కు దగ్గర రాయండి, లేదంటే ముక్కు లోపల రాసుకోండి. మీ దగ్గర చిన్న వాస్లిన్ లేదా యూకలిప్టస్ ఆయిల్ పెట్టుకోండి. అది ఉండే అప్పుడప్పుడు స్మెల్ చేసుకుంటే ఈ పెట్రోల్ వాసన ఎక్కువ వచ్చినట్టు అనిపించదు, పెట్రోల్ వాసన తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో వాస్లిన్ లేదా యూకలిప్టస్ ఆయిల్ ఎప్పుడు ఈ పెట్రోల్ పంప్ ఆయిల్ దగ్గరే కాకుండా ఒక గంటకు 2 గంటలకు ఒకసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఫ్రెష్ ఎయిర్ లో కొంచెం పక్కకు తిరిగి చెట్టు కింద ఎక్కడైనా కొంచెం ఫ్రెష్ ఎయిర్ లో ఉండండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాటర్ ఎక్కువ తాగండి. నిమ్మరసం, మజ్జిగ, ఫ్రూట్స్, వాటర్ మెలన్, ఆరెంజెస్, కీర దోస లాంటివి ఎక్కువ తీసుకోండి. బాడీ కూల్ చేస్తుంది. డైలీ 8 అవర్స్ మంచిగా ప్రశాంతంగా నిద్రపోండి. బాడీ రిపేర్ జరుగుతుంది లోపల. సో డైలీ ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయండి. లంగ్స్ కి బాడీకి ఫ్రీ ఉంటుంది, స్ట్రాంగ్ అవుతాయి. షిఫ్ట్ రొటేషన్ తీసుకోండి. ఎప్పటికీ పెట్రోల్ దగ్గర డ్యూటీ కాకుండా ఒకరోజు డీజిల్, ఒకరోజు పెట్రోల్. అట్లా డీజిల్ దగ్గర ఏం ఇబ్బంది ఉండదు, ఆయిల్ రాదు, స్మెల్ ఏమి ఎక్కువ ఉండదు. కానీ పెట్రోల్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి డీజిల్ డ్యూటీ తీసుకోండి. ఇప్పుడు వారంలో ఒక 3 డేస్ డీజిల్, 3 డేస్ పెట్రోల్ అట్లా తీసుకోండి. అట్లా అయితే మీకు బెటర్ ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే కళ్ళలో మంట అట్లా అయితే కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని 10 మినిట్స్ అట్లా ఫ్యాన్ కిందనో లేదంటే కూలింగ్ ప్లేస్లో చెట్టు కిందనో ఉండండి ప్రశాంతంగా. మాస్క్ పెట్టుకోవడం వీలు కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ ఇట్లా హాట్ వాటర్తో ఆవిరి పట్టుకోండి 10 మినిట్స్ అట్లా. ముక్కు, లంగ్స్ అవన్నీ క్లీన్ అయిపోతాయి. సో ఈ డ్యూటీ డ్రెస్ లో కూడా పెట్రోల్ స్మెల్ ఉంటుంది కాబట్టి వెళ్ళిన టర్ఫ్ లో ఒక ½ నానబెట్టి తర్వాత ఉతికేయండి, స్మెల్ అనేది పోతుంది. పెట్రోల్ ఆవిరి కళ్ళకు డైరెక్ట్ గా తగిలినా కూడా మంట మంటగా ఉంటుంది. అంటే ఫుల్ ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 నుంచి 3, 4 ఆ టైంలో మీరు సన్ గ్లాసెస్ కూడా పెట్టుకోవచ్చు. సన్ గ్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. చేతులు మంట అయితే గ్లౌజ్ వాడచ్చు. గ్లౌజెస్ వాడితే ఇబ్బంది ఏంటంటే మీరు ఓన్లీ ఫిల్లింగ్ అయితే వాడచ్చు. ఎందుకంటే మీరు క్యాషర్ అయ్యి ఫిల్లింగ్ అయ్యి 2 ఉంటే క్యాష్ తీసుకోవడం, లెక్క పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూలర్ కూడా పెట్టుకోవచ్చు. మనం కొన్ని బంకుల్లో ఓనర్స్ కొనిస్తారు, లేదంటే ఎంప్లాయీస్ అందరూ కలిసి 4 ఉంటాయి, మనిషికి 2000, 1000 రూపాయలు వేసుకుని అట్లా కూలర్ కొనుక్కొని పంపు దగ్గర పెట్టుకుని అందరూ ఒక దగ్గర కూర్చోవచ్చు. ఎందుకంటే తీవ్రమైన ఎండ ఉంటుంది కాబట్టి డ్యూటీ చేయడం కష్టం. ఈ పెట్రోల్ బంక్ లో డ్యూటీ చేయడం తప్పేం కాదు, ఏదో ఒక పని చేసుకోవడం ఇది కూడా అలాంటిదే. కానీ జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ లో అయితే ఈ జాగ్రత్తలు కొన్ని పాటించుకొని ఎక్కువ ఇబ్బంది పడకుండా కూలర్ కానీ పెట్టుకొని డ్యూటీ చేసుకోండి. టైంకి తినండి ఫ్రెండ్స్. టైం తినకపోతే హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా టైంకి తినండి. ఎన్ని వెహికల్స్ వచ్చినా సరే మీకు డబ్బులు అయితే లాస్ కావద్దు. ఎందుకంటే టెన్షన్ లా తొందరగా పోయాలి పెట్రోల్ డీజిల్ అనుకొని టెన్షన్ లా డబ్బులు మర్చిపోతుంటారు. ఎన్ని వెహికల్స్ వచ్చినా పర్లేదు, నెమ్మదిగానే మీరు డబ్బులు కలెక్ట్ చేసుకున్న తర్వాతనే వేరే వెహికల్స్ పోయండి. ఎందుకంటే ఒక 500 పోయినా కూడా 24 అవర్స్ చేసిన కష్టం వృధా అయిపోతుంది. 15-16 గంటలు చేసిన నిల్చొని చేసిన డ్యూటీ పోతుంది.